మరి గోడు రాష్ట్రరత్న గారు ఉపయోగాలు కార్పొరేటర్ గారు సత్యనారాయణ గారు మన ప్రియతమ నాయకులు మరి వంశీకృష్ణ శ్రీనివాస గారు మరి కొందరు పుట్టినరోజు వేడుకలు ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అందరు వారు మరి వంశీకృష్ణ శ్రీనివాస గారి కన్నా మన మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాల గురించి ఆయన ఎప్పుడు కూడా దేని గురించో మాట్లాడుతూనే తెలిసినా సరే చిన్న కార్యకర్తల నుండి మరి ప్రతి ఒక్కరు కూడా హాజరవుతూ మరి ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యల మీద హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి పందుల నాగరాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పందుల నాగరాజు శ్యామ ట్రస్ట్ తరఫున జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద మహాతస్మై శ్రీ గురవే నమః. వాగద్భాగ సంవృత్తో వాగద్దంచనామోదం యాతే రుద్రస్య వాదనో శివా విశ్వాహదేహి శివారుద్రస్య దేహి రక్షాదోనభిజదేవ బృహస్పదానశర్మ ఇత్యుద్రూఢా సర్వో వర్తమానో భవతి సతమనంతం భవతి సతమైశ్వర్యం భవతి సతమితి సతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేన మేనం శతాత్మానం భవతి శతమనంతం భవతి సతమైశ్వర్యం భవతి సతమితి శతం దీర్ఘమాయుః వేదాం బ్రహ్మణా వేదాం వేదం ప్రణయతి ఆయుష్యేంద్రు కళ్యాణ. ఈరోజు శైలకుల గోత్రికులు కందుల వంశీకులు అయినటువంటి సోమరాజు గారు సూర్యకాంతమ్మ గారి యొక్క గారాల బట్టి తనకు దాన్ని జరుపుకోవడం విశేషం కాదు, పుట్టినరోజు అందరికీ జరిపించడం విశేషం కనుక ఇటువంటి ఈ విశేషంలో ఆయనతో పాటు కొత్త బట్టలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలని చెప్పి
ఇక్కడ ఋత్వికులు అంటే పండితులకి, అలాగే పామరులకి, అలాగే ఈ యొక్క వచ్చినటువంటి అశేషమైనటువంటి మహిళలకి కూడా విశేషమైనటువంటి రోజు. అటువంటి ఈ విశేషమైన ఆధ్వర్యంలో కూడా విశేషంగా జరుపుకోవడం అత్యంత విశేష కార్యక్రమం కనుక ఆయన శివుడి ఆవరణం, నాగరాజు గారు అంటే శివుని ఆభరణం. అటువంటి ఆభరణం ఇంత ఆనందదాయకం ఉంది అంటే మిగతా ఆభరణాలన్నీ సప్తర్షి పర్యంతం వేదస్వస్తి జరిగింది కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు కార్తీక మాసం మరియు జన్మదిన వేడుకల్లో నూతన వస్త్రాలు ఇచ్చే వారిని సాధారణంగా సత్కరించి ఉంటున్నారు కనుక ఇటువంటి సాదర సత్కారాన్ని పొందిన వారు వేడుక మాకు చేస్తున్నారు. శ్రీ వంశకృష్ణ శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే గారు కన్ను నాగరాజు గారిని పూలమాలకు చేస్తున్నారు. కార్యక్రమం పాల్గొన్న మరి బీసీ వసంత లక్ష్మి గారికి, జనసేన నాయకులకి నాయకులకి అందరూ కూడా ముఖ్యంగా అదేవిధంగా మన సోదరులు అప్పలరాజు గారు చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అప్పలరాజు గారికి అదేవిధంగా ఆర్య వైశ్య సేవా సంఘ డాక్టర్ రవికుమార్ గారు, శివాలయం అర్చకులు, హలో మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి రాజకీయ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి కందుల నాగరాజు గారు పుట్టినరోజు వేడుకలు ఆయన్ని ఘనంగా సన్మానించినటువంటి వ్యక్తి. మరి ఎన్నో సమస్యలను మరి ఇంతవరకు కూడా నేను చూడలేదు. ఈరోజు ముక్త ఖండంతో మరి చంద్రబాబు నాయుడు గారికి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటేశ్వర మెట్ట, అలాగే అంగడి దెబ్బ సమస్య కూడా వారికి ఏ లోన్లు పెట్టుకోవాలన్నా వారికి అవగాలేదు, దీన్ని కూడా పరిష్కరించాలని పర్యటన చేసుకుంటూ ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఆ సమస్యలను అలాగే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మరి మా ప్రీతమ నాయకులు మా వంశీకృష్ణ గారు ఇంకా రాబో రోజుల్లో మరి మహానుభావులు మా ప్రీతమ నాయకులు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి జనసేన పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు అలాగే బీజేపీ చేపట్టడం జరుగుతుంది. అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు మరి కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి
కొనసాగుతూ మరి ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే వారికి పరిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం గారు కూడా వివరించడం జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తులు రోజు మరి పుట్టినరోజు వేదికలకు ఇచ్చేశారు. ఆయన కార్యక్రమాలు అయినా సరే మరి బీసెట్టి వసంత లక్ష్మి గారు మీ అందరికీ తెలుసు, డేరింగ్ అండ్ డ్రెసింగ్ డైనామిక్. ఆమె ఎప్పుడు కూడా పార్టీలో స్టేట్ డైరెక్టర్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పాను రత్న గారు కోడూరు అప్పరత్న గారికి, అదేవిధంగా మన తెలుగు లక్ష్మి గారికి, ముఖ్యంగా స్టేట్ డైరెక్టర్ పోస్ట్ లో మన గాజువాక ప్రాంతం నుండి మన అంగా ప్రశాంతి గారు మనకంటే గర్వగాను మహిళా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, మిత్రులకి అందరూ కూడా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. వారు స్వామి సురేష్ గారికి కూడా ధన్యవాదాలు తీసుకుంటాం. మరి కార్యక్రమం పాల్గొన్న శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ శ్రీమతి అంగా ప్రశాంత్ గారికి మన యొక్క కార్పొరేటర్ గారు శ్రీమతి బీసెట్టి వసంత లక్ష్మి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. మేడం మాట్లాడతారు ఏమన్నా సార్? ఓకే. ప్రసాదించాలని, అలాగే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, రాజకీయాల్లో 32వ వార్డు కార్పొరేటర్గా కూడా గెలిచారు. ఇంకా ముందుకి మంచి మంచి ఉన్నత పదవులు ఎదగాలని మేము గాజువాక ఆర్యవేశం తరఫున పేరు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కొండల నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో మంది కుటుంబాలకి ఆర్థిక సాయం చేసి, చాలా మంది కుటుంబాలకు వీల్ చైర్లు ఇచ్చి, చాలా మంది ఆడపిల్లలకు తాలిబొట్లు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు. జనసేన పార్టీ అంటే సేవా కార్యక్రమం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.
ఎందుకంటే ఆయన కార్పొరేటర్ గా కాకుండా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలందరికీ కూడా బట్టలు, అదే పట్టు వస్త్రాలు, ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నాగరాజు గారి పుట్టినరోజు అంటే ఈ యొక్క అల్లిపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈ రోజు కార్పొరేటర్ అయ్యాను అంటే కూడా ఇది మీ అందరి తాలూకా అభిమానం. మీ అందరి మధ్య నేను ఎప్పుడు కూడా నేను బర్త్డే చేసుకుంటాను. మీరే నా కుటుంబ సభ్యులు ఎప్పుడు అదే చెప్తుంటాను. మీతోనే నేను ఎప్పుడు కూడా జర్నీ చేస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప అనేక మంది పెద్దలు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, మరి మిగతా వాసవి క్లబ్ మెంబర్స్ వచ్చారు. అలాగే ఇవాళ అందరూ మాట్లాడారు. నిత్యం కూడా ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది ఇల్లు. ఎందుకంటే మహిళలతో పాటు పేదలందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవరు చనిపోయినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకరిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇవాళ జనంలో ఏదైనా కూడా అభిప్రాయం అందగాని ఏ అందగాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా జీవించి ఉన్నతమైన పదవులు పొందే విధంగా జీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ అధినేత వంశకృష్ణ శ్రీనివాస్ గారికి మరి ఈరోజు మన అందరి సమక్షంలో కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టడమే. కానీ ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి వెళ్ళినప్పుడు మేము అందరం అనుకున్నాం వంశాన్ని ఎంత ధైర్యం చేసి ఫైనల్ గా ఏదో శ్రీ దుర్గా ప్రసాద్ గారు, శ్రీ గారు, బాబు మన ఎన్టీవీ హరి గారు, గయేష్ గారు ఒక ముగ్గురు వచ్చి గిఫ్ట్ తీసుకోవడానికి రమ్మంటున్నాడు గయేష్ గారికి. ఎవరైనా ఒక నలుగురు రండి జర్నలిస్టులు. గయేష్ రా బాబా 5 రండి. కిరణ్ అప్పుడు కిరణ్ మూర్తి మీకు ఎవరు మీకు తర్వాత